ఎస్సీ కమ్యూనిటీ హాల్ వెంటనే నిర్మించాలి. ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. లాస్ట్ కలెక్టర్ గారికి ఏం చెప్పినామంటే, మేడం మా కమిటీ లేదు ఇలా మాకు పెళ్లిలు, బర్త్డేలు, పుష్పదైన ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక్కొక్క ఫంక్షన్ 50,000, 30,000, 20,000 కదా, మా కెపాసిటీ లేదు. మేము ఆడ 2 ఫ్లోర్లు కట్టుకుంటాము, కింద ఒక పార్కింగ్, హాల్, మీటింగ్ హాల్ పర్పస్ పెట్టుకుంటామంటే మేడం గారు ఉంటే 3కి వెళ్ళి 10 లక్షలు స్టార్ట్ చేసి 4 నెలలే ఇప్పటికి పని స్టార్ట్ చేస్తుంది. మన డి పైన ఉంటాడు ఏం చేయరు. అయితే మనకే ఇచ్చారు ఆ 3 అయితే మన వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చి మనం చూసుకున్నాం. ఇది మనకు సైడ్కి వచ్చి ఎంక్వైరీ చేసేపు. అయితే ఇవాళ ఏం చేస్తున్నారు, వాళ్ళు కబ్జెక్ట్ ప్లాన్ చేస్తారు, ఇలా పేరుకి రాస్తారు సార్. ఆడ ఎవరు అంటే కృష్ణయ్య, ఎద్దుల కృష్ణయ్య, గొర్రె కృష్ణ తీసేసారు. వార్డులో 10 లక్షలు ఇచ్చారంట కమిటీ హాల్ కోసం మేడం, ఎస్సీ కమిటీ హాల్. మేడం మీరు వెళ్ళండి, మీరు కూడా పేరు డాక్టర్ మల్లెపూవు శ్రీనివాస్ మాదిగా, ఎంఆర్పీఎస్ సౌత్ తెలంగాణ ప్రెసిడెంట్. ఈరోజు ఎనుగొండ గ్రామానికి సంబంధించిన కుల పెద్దలు, మేతర్ల కమిటీ సభ్యులు, 6వ డివిజను మహబూబ్ నగర్ నగరపాలక సంస్థలోని 6వ డివిజన్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సర్వే నెంబరు 55లో దాదాపు 945 గజాల స్థలం కేటాయించడం జరిగింది. ఆ యొక్క స్థలంలో మా 6వ డివిజను 2వ డివిజన్ 2 కలిసి ఉన్న క్రమంలో దాదాపు 2,000 పైగా జనాభా ఎస్సీ మాదిగలది ఉంది. ఇప్పటి వరకు మాకు ఒక్క కమ్యూనిటీ హాల్ లేదు. ఈ విషయాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్ విజేంద్ర బోయి ఐఏఎస్ మేడం గారికి మా వినతి, మా బాధ చెప్పుకుంటే మేడం గారు 3కి వెళ్ళి 10 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేశారు. కానీ దాదాపు 5 నెలలు అవుతుంది, ఇప్పటికీ మున్సిపల్ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ అక్కడ ఎలాంటి పనులు ప్రారంభం చేయలే. ఈరోజు అక్కడ ఉన్న కొందరు ఇతర కులాలకు చెందిన వ్యక్తులు, మున్నూరు కాపు కులానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి, గౌడ కులానికి చెందిన రమేష్ అనే వ్యక్తి, రవి అనే వ్యక్తి, ఇంకా ఒక సగరకాలకు చెందిన జంగయ్య, ఇట్లా ఇతర కులాసులు ఇది ఎస్సీలకి ఏంది ఇచ్చేది, ఇది మొత్తం మేమే కబ్జా చేసుకుంటామని చెప్పి అక్కడ దౌర్జన్యంగా ఈరోజు అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మేము అడ్డుకొని మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే స్పందించిన మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ వారి సిబ్బందిని పంపించి అక్కడ కబ్జా కాకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి గారికి మేము మా ఎనుగొండ ఎస్సీ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మేము ఇప్పుడు మా కాలనీ వాసులం అందరం కలిసి మన కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చి చెప్పండి. నమస్కారం, నా పేరు కుడుముల శాంతికుమార్, కృష్ణ అని అంటారు. ఎస్సీలకు అడుగడుగున అన్యాయమే జరుగుతున్నది. అంత పెద్ద గ్రామంలో ఎన్నో ఎకరాల పొలము, సొంత పొలాలు పోగొట్టుకున్నాము. తర్వాత ఉన్న పొలాలు కూడా ఎక్కడి నుంచో అన్ని రకాల కమ్యూనిటీలకు సంబంధించిన కమ్యూనిటీ హాళ్లకు స్థలాలు కేటాయించి కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా డబ్బులు ఈ గవర్నమెంట్లో కూడా కేటాయిస్తున్నారు. మేమేం పాపం చేసినాము అని మా లోపల మేమే కుమిలిపోతూ బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నాము. దయచేసి అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ను
మా సొంతం కాబట్టి మా కమ్యూనిటీ హాల్కు మా కులానికి సంబంధించి ఎక్కడ కూడా లేవు. మీరు వచ్చి ఎంక్వైరీ చేసినా కూడా అవునా కాదా అనేది తెలుస్తుంది. దయచేసి కుట్రలు కుతంత్రాలు బంద్ చేసుకొని మాకు సహకరించి మాతో కలిసిపోయి అందరం కలిసిమెలిసి ఉండవలసిందిగా కోరుతూ దయచేసి ఆ స్థలం జోలికి మాత్రం ఎవ్వరు కూడా రావద్దని కోరుతా.